సార్ మీ పేరు? నా పేరు రామరెడ్డి, మామిళ్ళగూడెం మాజీ సర్పంచి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 45 రోజులు అవుతుంది, కానీ జనంలో ఇంకా ఏం అలాంటి చెడు అనేది ఇంకా రాలేదు. కానీ ఆర్టీసీ అనేది ఒకటి ఉచితం పెట్టి అది గవర్నమెంట్ మీద దెబ్బ, ప్రజలకు దానివల్ల ఉపయోగం ఏం లేదు. అదొకటి. రాబోయే రోజులలో ఈ ఖాళీ ఉద్యోగాలు, విద్య, పిల్లగాళ్ళకు ఉద్యోగం చాలా ఇంపార్టెంట్. నిరుద్యోగ సమస్య బాగా ఉంది. దానివల్ల నిరుద్యోగం తర్వాత పిల్లలు ఆగమయ్యే పరిస్థితి ఉంది. తర్వాత వైద్యం, అది కూడా మంచిగా 10 లక్షలని. ఇది ఒక్కటే ఆయన పెట్టిన 6 సూత్రాలలో ఈ ఆర్టీసీ అనేది మనకు జనం కూడా నచ్చలేదు. అది పద్ధతి కూడా కాదు, వట్టిగా తీసుకుపోవటం. ఎక్కుతోళ్ళు కూడా అంటారు దానికి అద్దు లేదు, పద్దు లేదు, దానికి ఒక క్రమశిక్షణ లేదు. ముసలి వాళ్ళు ఇరగబడుతుండ్రు, వయసు దొక్కుతుంటారు. అందుకనే దాన్ని బట్టి ఇంకా రైతు బంధు ఇంతవరకు బయలుదేరి తత్వాలు, కానీ ఇప్పటికి అందరం నాటు పెట్టినాం, పెట్టుబడి బయట తెచ్చినాము. ఇంతవరకు అయితే ఇంకా ఏం కాలేదు. వేస్తా అంటుండే ఇంకేం 1 ఎకరానికి వేసిండు. కాబట్టి నీ రైతులను కాపాడటం ఒకటి, విద్య, వైద్యం, ఉద్యోగం, 3 చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 3 పింఛన్ అనేది ఆటోమేటిక్గా పెన్షన్ వస్తుంది, ఇటువరకు ఉంది కాబట్టి దాన్ని సక్రంగా అది అమలు పడితే చాలా అంత మటుకు. కానీ దీనివల్ల మంచిగానే నడుస్తుంది గవర్నమెంట్. కానీ ఆర్థిక ఇబ్బంది ఆలుతుందో ప్రాజెక్టులు కూడా మళ్ళీ చూడాలి. నీళ్ళు ఈసారి వచ్చాధారం తక్కువ ఉంది. ఈసారి మంచినీళ్ళకి చాలా కరువు వచ్చే సూచనలు ఉన్నాయి. ముందు జాగ్రత్తగా దాని గురించి జాగ్రత్త తీసుకోవాలని చెప్తాను. ఇంకా ఊర్లో మీకు ఏమన్నా రోడ్ల సమస్య ఉందా? రోడ్లు అంటే ఇక మన మున్సిపాలిటీ అని పేరే, కానీ పెద్దగా సౌకర్యాలు ఏం లేవు. అది కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ, కానీ ఇంకా రోడ్డు కాదు. వస్తున్న ఒక ఊళ్ళోకి రావాలంటే 5 కిలోమీటర్లు నడిచే రావాలి తప్ప ఆ రోడ్డు కానీ ఎవరు రాడు. ఆటో వేస్తుంటే ఎందుకు రాడు, ఎక్కువ లేకనో ఏం. కానీ ఇప్పుడు 6 గ్యారెంటీల ఎట్లున్నాయి అన్న? 6 గ్యారెంటీ ప్రజలకు ఉపయోగమేనా? ప్రజలకు ఉపయోగం, అమలు పరిస్తే ఉపయోగం. ఇంకా వచ్చింది కదా కొత్త, చేస్తా అంటున్నావు. ఇది ఒకటి ఆర్టీసీ కూడా దానికి ఏదైనా పచ్చగా మార్గాన్ని చేసి దాన్ని తక్కువ చేసుకుంటే అదే ఆ డబ్బులతో ఇంకేదైనా చేయొచ్చు. కానీ అది దానివల్ల వృధా అవుతుంది. కాబట్టి ఆయన చెప్పిన 6 ఇంకా అమలు కాలే కదా. అమలు వచ్చినాక తర్వాత ఇంకొక ఎట్టబడి 1 సంవత్సరం అయితే పంతనం తెలుస్తుంది. ఇప్పుడు దానికి యాడ్ తెలుస్తుంది. ప్రజలకు ఉపయోగకరమే. ఇప్పుడు నిరుద్యోగం ఏమైనా తగ్గే అవకాశం ఉందా అన్న? ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఇప్పుడు ఏమైనా నిరుద్యోగం తగ్గే ఏసీ నోటిఫికేషన్లు వేసి జాబులు వస్తే తెలుస్తుంది. అది వస్తే వాళ్ళు చెప్పిన 2 లక్షలు అంటున్నారు కదా, అది వేస్తే కొంత పేరుతుంది. కరెంటు బిల్లు కూడా అది కూడా ఒక వేస్ట్ అయినండి. ఈ స్కీమ్ కూడా 100 యూనిట్లు 50 యూనిట్లు ఆటోమేటిక్గా మర్చి కట్టుకుంటారు. దానివల్ల ఎంతో లాస్ చూపెడతారు గవర్నమెంట్ భవిష్యత్తులో. కాబట్టి అది కూడా తీసేయాలి. 50 యూనిట్లు 200 యూనిట్లు అంటే ఏముంది, మా అంటే 100, 150, 200 రూపాయలు కట్టుకోగలుగుతారు. ఈ ఆర్టీసీ ఒకటి కరెంటు బిల్లు కూడా పెట్టుకోపలిచిందే ప్రజల మీద. అదే పైసలు ఇంకో దాని మీద అభివృద్ధి పరచాలి. 2 పథకాలు వేస్తే ఇప్పుడు ఈ లేడీస్కు 2500, అది కూడా అవసరం వస్తుంది. పాపం ఖర్చు కక్కర వస్తాయి. వృద్ధాప్యం అంటే ఇక 4000 అంటే ఈ రోజులలో ఖర్చులు పెరిగినాయి కాబట్టి అది ఒక కరెక్టే. ఈ 2 స్కీములు ఆలోచించాలి. రైతు కరెంటు బిల్లు కూడా అనవసరం కాదు. ఎందుకో అది జనాకర్షణ పెట్టింది తప్ప, ఓట్ల కోసానికే తప్ప కరెంటు బిల్లు గురించి ఎవరు పెద్ద ఇటువంటి జనం ఎవరు రాలే, చర్చ రాలే. ఆ బిల్లులు కట్టలేము అనేది. విన్నావా? మరి రైతులకు ఎంత చేసినా చాలదండి. రైతులకు ఎంత చేయాలన్నా అంత చేయాలి. ఎందుకంటే కేసీఆర్ కూడా బాగా కనిపెట్టింది రైతులకు. ఒడ్లు కొనవలసిందే. ఆయన బోనస్ ఇస్తా అంటున్నాడు, ఇంకా 500 అది ఇస్తే ఇంకా మంచిది. కానీ రైతులకు నువ్వు ఎంత చేయి తక్కువ కాదు. ఎందుకంటే అభివృద్ధి అది ఒక్కటి తినడు కదా. రైతు ఒక్కడే పండించుకుని ఇంట్లో పోసుకునేది కాదు కదా. దాన్ని వాడు ఒకటి పుట్టి పండిస్తే 10 మందికి ఎక్కడ వచ్చినట్టే. కాబట్టి రైతులకు ఎంత చేసినా కానీ వద్దంటే వాళ్ళు ఎవరు లేరు. కానీ పిల్లల ఉద్యోగాలు, వైద్యం, వ్యవసాయానికి ఎక్కువ పెట్టాలి. 3 ప్రాధాన్యతలు బాగా చేయాలి. కదవి అంటే ఎట్లయినా ఇప్పుడు కష్టం చేసుకుంటారు, బతుకుంటారు. ఇవాళ రేపు ఇల్లు కూడా తమాం లేనోకి ఇవ్వాల్సిందే తప్ప 10 రోజులు చేసి ఉన్నది. ఇల్లు మనిషి ఏముందో 2 రోజులు వేసుకుంటాడండి మనిషి వల్ల. ఎవడు పెట్టిండో అసలు ఫస్ట్ దాన్ని పెట్టి ఇల్లు లేను. కానీ జాగాలు కొనిస్తే చాలు, కానీ ఇల్లు కూడా వేసుకుంటారు 2 రేకులు వేసుకొని. విన్నావా? కొన్ని పనికిరాని ఉన్నాయి, కానీ అక్కడ వచ్చేవి అంటే సామాన్య అన్ని నిన్నాక ఇది చేసుకుంటే సాధ్యమే. కానీ ముఖ్యమైనవి చాలా వరకు చేయాలి. ముఖ్యమైనవి చేసినాక తర్వాత స్కీములు